మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ జానర్ లో ఏపీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు ఎంటర్ కాబోతున్నాయి. ఒకటి వండర్లా, రెండు ఇమాజినికా మ్యాజిక్. ఈ రెండు సంస్థలు కూడా ఏపీలో తమ విభాగాలను స్టార్ట్ చేసేందుకు ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచే ఇవన్నీ కూడా ఆల్ క్లియర్, అన్నింటినీ యాక్సెప్ట్ చేసే దిశగా అవుతుంది. విశాఖపట్నంలో అలానే తిరుపతిలో వీటికి సంబంధించినటువంటి ఎంటర్టైనింగ్ జోన్స్, థీమ్ సిటీస్ ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఆ సంస్థలకు సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వండర్లా గురించి తెలుసు, హైదరాబాద్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇది గేమింగ్ జోన్ కింద మనం చూస్తాము. అలానే ఇంకొకటి ఇమేజికా కూడా అదే రేంజ్లో ఆదరణ పొందినటువంటి ఒక రిక్రియేషన్ జోన్. ఈ రెండు సంస్థలు కూడా ఏపీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాయి. ఒకసారి ఇది చూస్తే కనుక ఇండియాస్ లార్జెస్ట్ అమ్యూజ్మెంట్ చైన్ అని చెప్పని వండర్లా క్లెయిమ్ చేస్తుంది. వండర్లాకి సంబంధించినటువంటివి చెన్నై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, భువనేశ్వర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది విశాఖపట్నంలో ఎంటర్ కాబోతుంది. విశాఖపట్నంలో స్పెషల్గా 50 ఎకరాలని దీనికోసం కేటాయించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్టినటువంటి ప్రతిపాదనని యాక్సెప్ట్ చేశారు. ఈ డిఫరెంట్ అంటే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి రిక్రియేషన్స్లో వాటర్ గేమ్స్, అలానే స్కై గేమ్స్, థీమ్ సిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తూ పిల్లలకు సంబంధించినటువంటి గేమింగ్ జోన్స్ని డెవలప్ చేయడంలో దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వండర్లాకి సమ్మర్ సీజన్ వచ్చిందంటే అసలు అక్కడ రష్ అవుతూ ఉంటుంది అనమాట, విపరీతమైన రష్ ఉంటుంది. హైదరాబాద్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు 50 ఎకరాల్లో విశాఖపట్నంలో ఈ సంస్థ తమ అమ్యూజ్మెంట్ పార్క్ని ఏర్పాటు చేయబోతుంది. అలానే ఇమేజికా కూడా అలాంటిదే. ఇది ముంబై, పూణే బేస్గా డెవలప్ అయినటువంటి సంస్థ. ఇది భారీ సంస్థ. ఇది మహారాష్ట్రలో అత్యంత ఆదరణ పొందినటువంటి సంస్థ ఇది. సో ఇప్పుడు ఏపీలో అడుగు పెట్టడానికి ప్రణాళికలను రెడీ చేసుకుంది. అయితే తిరుపతిలో 20 ఎకరాల భూమిని కేటాయించడానికి టూరిజం శాఖ, ఏపీ పర్యాటక శాఖ సుముఖత వ్యక్తం చేసింది. ఆల్మోస్ట్ అది క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది త్వరలో దీనికి సంబంధించినటువంటి పనులు ఉంటాయి. ఇది పనులు ప్రారంభమవుతాయి. ఇమేజికా ఇండియాస్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ అనేటువంటి పేరుతో రకరకాల థీమ్స్ తో డెవలప్ చేస్తారు. ఇక్కడ స్టేయింగ్ కానీ, పార్క్ అంటే ఈవెంట్ కి తగ్గట్టుగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ని డిజైన్ చేయడం ప్రత్యేకత. అందుకనే దీనికి చాలా ఆదరణ ఉంది మహారాష్ట్రలో. సో ఇప్పుడు ఇది తిరుపతిలో అడుగు పెట్టబోతుంది. 20 ఎకరాల భూమిని కేటాయించడానికి టూరిజం శాఖ ఆల్మోస్ట్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఇది ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయన్నమాట. విశాఖలోనేమో 50 ఎకరాల వండర్లాకి, ఇమాజికాకి సంబంధించి తిరుపతిలో 20 ఎకరాల భూమిని కేటాయించబోతున్నారు. ఈ ప్రాసెస్ అయ్యి బహుశా డిపిఆర్లు అన్నీ కూడా క్లియరెన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రాసెస్ అయ్యి ల్యాండ్ అలాట్మెంట్, ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పనులు ప్రారంభించడానికి ఆయా సంస్థల ప్రణాళికల్ని రెడీ చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమ్యూజ్మెంట్ పార్కులు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా తీరంలో మరొక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే భవానీ ఐలాండ్ కేంద్రంగా దీనికి ప్రణాళికలు జరుగుతున్నాయి. కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా, జాతీయ స్థాయిలో పేరున్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా గుర్తింపు పొందుతున్నాయి. వండర్లా కానీ, ఇమాజికా కానీ, ఇవి రెండు ఒకటి తిరుపతిలో, మరొకటి విశాఖలో అడుగు పెట్టడానికి ప్రణాళికలను రెడీ చేసుకున్నాయి.